ఈ మధ్య కారుల్లో సేఫ్టీ కన్నా ఫీచర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మన వాళ్ళు, మన దేశంలో ఎస్పెషలీ. బయట యూరోప్లో కానీ యూకే యూఎస్లో కానీ ఇంత క్రేజ్ పిచ్చి లేదు ఫీచర్స్కి. మన వాళ్ళకి ఏంటో మరి నాకు అర్థం కాదు. సో ఇప్పుడు సేల్ అయ్యే కార్లు చూస్తే కూడా అదే అనమాట. సేఫ్టీ ఉన్న కార్ల కన్నా ఫీచర్స్ ఎక్కువ ఉన్న కార్లు సేల్ అవుతున్నాయి. సో చూడ్డానికి బాగుండాలి, ఫీచర్స్ ఉండాలి, అదే మాకు ఇంపార్టెంట్. దానికి సేఫ్టీ ఉందా, డ్రైవింగ్ డైనమిక్స్ బాగున్నాయా, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ బాగుందా, యూనో తోలేటప్పుడు అది మనకు ఫన్ ఉందా, అదేమీ చూడట్లేదు. ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఫీచర్స్ ఉంటే అంత సేల్ అవుతున్నాయి అన్నమాట. సో దట్ ఈస్ ఫైన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, పనికిమాలిన ఫీచర్స్ ఇది అసలు కారులో అవసరమే లేదు అని కొన్ని ఉన్నాయన్నమాట లిస్టు. అవి మన వాళ్ళు వాటిని చూస్ చేసుకుంటున్నారు. అసలు కారులో అవసరమే లేదనమాట, యూజ్లెస్ యాక్చువల్లీ. కానీ మన ఇండియాలో అవే టాప్ ప్రయారిటీ అయిపోయినాయి. అవి ఫస్ట్ నుంచి ఏంటంటే మెయిన్ థింగ్ సన్ రూఫ్ అనమాట. ఇప్పుడు ఎవడు కారు కొనడానికి వెళ్ళినా కానీ అబ్బా మాకు సన్ రూఫ్ ఉండాలి. జనాలే కాదు, ఈ మన సోకాల్డ్ కార్ రివ్యూవర్స్ ఉన్నారు కదా, ఆటో జర్నలిస్టులు కూడా, వాళ్ళు కూడా కార్ రివ్యూ చేసేటప్పుడు ఏదైనా లాంచ్ అయినప్పుడు అదేదో పెద్ద మిస్టేక్ అయినట్టు ఎత్తి చూపిస్తారనమాట. ఓ సన్ రూఫ్ ఉంటే బాగుండేదే, సన్ రూఫ్ ఈజ్ మిస్సింగ్ అనేసి ఏదో పెద్ద తప్పు అయిపోయినట్టు. అది వాళ్ళు ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి జనాల్ని వాళ్ళే మిస్లీడ్ చేస్తూ ఉంటారు. ప్రతి రివ్యూలో, ప్రతి ఇంటర్వ్యూలో వాళ్ళే ఎడ్యుకేట్ చేయాలి కదా మనుషుల్ని. సన్ రూఫ్ అనేది అవసరం లేదు, అది సేఫ్టీకి మంచిది కాదని వాళ్ళు చెప్పాల్సింది పోయి, ఓ దిస్ కార్ ఈజ్ మిస్సింగ్ దిస్ ఫీచర్, దట్ ఫీచర్ అనేదో పెద్ద ఇదిలాగా చెప్తూ ఉంటారు వాళ్ళు. మన దేశానికి అవసరమే లేదు అసలు సన్ రూఫ్, ఎక్కడ అవసరం లేదు. ఇప్పుడు ఎప్పుడన్నా మీరు క్రాష్లో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు, రోల్ ఓవర్ అయినప్పుడు, అది యాక్సిడెంట్ అయ్యి గ్లాస్ పగిలి చాలా డేంజర్ అనమాట అది. ప్లస్ అది మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. ఏమన్నా వర్షం పడినా లీక్ అవ్వచ్చు. ఇది ఎందుకు తలకాయ నొప్పి అసలు? సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుందన్నమాట. సో వై టు హ్యావ్ సన్ రూఫ్? వై? ఇండియాలో మనకు సన్ లేదా? అసలు కార్లో సన్ రూఫ్ ఏంటి నాకు అర్థం కాదు. అదొక పిచ్చి. కాకపోతే మొన్నే ఒక వీడియో చూశాను, పిల్లోడు సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని పైన నిలబెట్టి పోతున్నారు పేరెంట్స్. వాళ్ళకు ఒక నమస్కారం. వాళ్ళు ఏం పేరెంట్స్ నాకు అర్థం కాల. రోడ్లో మధ్యలో ఒక పోల్ లాగా బారియర్ ఉంటుంది కదా, దాన్ని తల గుద్దుకొనింది. అది ఏమైందో తెలీదు. పిల్లాడు ఉన్నాడా పోయినాడా కూడా తెలియదు అనమాట. ఇట్లా ఒకటి కాదు, చాలా కేసులు. పైనుంచి సెల్ఫీలు, వీడియోలు తీయడం, కారు డ్రైవ్ చేసేటప్పుడు పెద్ద వాళ్ళే కార్ల మధ్యలో నిల్చుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం. ఏంటిది? ఎందుకు అసలు? పిచ్చి కాకపోతే. ఓకే, రెండోది మన ఇండియన్స్కి చాలా ఇష్టమైంది, ఇంపార్టెంట్ అయిన ఫీచర్, కానీ యాక్చువల్లీ యూజ్లెస్ ఫీచర్, స్క్రీన్స్ అనమాట. ఒక స్క్రీన్ సరిపోవట్లే మనకి, మొత్తం స్క్రీన్ ఉండాలి ముందర. ఆ లెఫ్ట్ నుంచి ఈ ఎండ్ వరకు మొత్తం డాష్ బోర్డ్ అంతా నిండిపోయి ఉండాలన్నమాట. మన మ్యానుఫ్యాక్చరర్స్ కూడా సరిపోయినారు మనకి. ఈ మహీంద్రా వాళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ వదిలారు బాబు రీసెంట్గా, కొత్తవి. అది చూడ్డానికే అగ్లీగా ఉంది. అసలు ఏమన్నా సెన్స్ ఉందా? కామన్ సెన్స్ ఉందా వాళ్ళకి? ఆ పక్క నుంచి ఈ పక్క దాకా స్క్రీనే మొత్తం, ఫుల్ స్క్రీను. లెఫ్ట్ నుంచి రైట్ ఎండ్ వరకు ఈ విడ్త్లో ఉంది, మొత్తం స్క్రీన్ ఉంది, టచ్ స్క్రీను. వై? అది కారా, మొబైలా, ల్యాప్టాపా, సినిమా స్క్రీనా, లేకపోతే హోమ్ థియేటరా? ఏంటది? వాట్ ఈస్ ద పాయింట్? మీరు కార్లో ఎందుకు వెళ్తారు? దాంట్లో ఏమైనా సినిమాలు చూడడానికా? ఏమైనా గేమ్స్ ఆడుకోవడానికా? మీరు కార్లో వెళ్ళేది ఒక డ్రైవ్ని ఎంజాయ్ చేయడానికి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి, నేచర్ని ఎంజాయ్ చేయడానికి, ప్రకృతిని చూడడానికి కదా. లేదా పక్కన వాళ్ళతో మాట్లాడుకోవడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అక్కడ. అది లేకుండా ఇంట్లో ఉన్న ల్యాప్టాప్, మొబైల్లో, స్క్రీన్లో చూసుకుంటా ఉండండి, కార్లో ఉన్న స్క్రీన్ల పైన బిజీ అయిపోండి. ఏంటి ఇది మైండ్ సెట్? జనాలకు అలాగుంది, మ్యానుఫ్యాక్చరర్స్కి అలాగుంది. అయ్యో హోప్లెస్. కారుగా వాడాలి, వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అలాగే తయారు చేయాలి కదా. దిస్ ఇస్ సింప్లిస్ ఏదో చైల్డిష్ అనాలా, ఏమనాలా, ఐ డోంట్ నో. సో నెక్స్ట్ థింగ్, దానికి రిలేటెడ్ టు ద టచ్ స్క్రీన్స్. టచ్, ప్రతి కంట్రోల్ టచ్లోనే. ఇప్పుడు బటన్స్ పోతున్నాయి, నాబ్స్ పోతున్నాయి, అన్నింటికి. మ్యూజిక్ కానీ, ఏసీ కానీ, ఎనీ కంట్రోల్ కానీ అన్నీ టచ్లే అంట. అంటే మనం ఏం చేయాలి? కార్ తోలేటప్పుడు మధ్యలో స్టీరింగ్ని, రోడ్ని పక్కన పెట్టి టచ్ చూసి ఇలాగా
ఇట్ట నొక్కుతూ ఉండాలి. మెయిన్ బటన్ మెయిన్ నొక్కాలా, మళ్ళీ దాంట్లో ఫీచర్స్ సెలెక్ట్ చేయాలా, మళ్ళీ నొక్కాలా. అప్పుడు మనం ఇలా చూస్తామంటే రోడ్ని ఎవరు చూస్తారు? కారే చూసుకొని వెళ్ళిపోతుందా? అది సేఫ్టీకి ఎంత ప్రాబ్లం కదా అది. మనకు ప్రాబ్లమే, ఎదురుగా వచ్చే కార్లు నడిచి వచ్చే వాళ్ళకి సమస్యే కదా. కొద్దిగా టెక్నికల్ లాజికల్ ఏంటారు. వై టచ్లు ఎందుకు అసలు? స్క్రీన్లో టచ్ పెట్టాలా కార్లో? అది కూడా ఏమన్నా లాజిక్ ఉందా? సో రీసెంట్లీ కొద్దిగా వోక్స్ వ్యాగన్ వాళ్ళు కూడా రియలైజ్ అయినారు. రీసెంట్గా వాళ్ళ CEO ఇంటర్వ్యూ కూడా చూశాను 3 days బ్యాక్. సో లాస్ట్ 1 month బ్యాక్ కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, మా మిస్టేక్ని మేము తెలుసుకున్నాము, ఇంక పైన మేము అన్నీ బటన్స్ నాబ్సే పెడతాము, టచ్లో ఏం పెట్టాము కంట్రోల్స్ అనేసి. సో ఇట్ ఈస్ కొద్దిగా లేట్ అయింది, బట్ స్టిల్ కార్ అనేది ఏంటి? ఫిజికల్ బటన్స్ ఉండాలి, నాబ్స్ ఉండాలి. మనకి చూడకుండానే దాన్ని కంట్రోల్ చేయొచ్చు, స్విచ్ ఆఫ్ ఆన్ తగ్గించడం పెంచడం చేసుకోవడం. మనం డ్రైవ్ని చేస్తూ రోడ్ని చూస్తూ ఒక చేయి స్టీరింగ్ పైన ఉంటూ ఒక చేయి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మనకు తెలుస్తుంది బటన్లు వాడి తెలిసిపోతుంది అన్నమాట మజిల్ మెమరీతో. సో వీ షుడ్ గో బ్యాక్ టు ఫిజికల్ బటన్స్. సో వై వీఆర్ ఆల్సో ఎంకరేజింగ్, మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అలాగే చేస్తున్నారు. నాట్ గుడ్. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు మనకి చాలా లేజినెస్ అనాలా లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు, సీట్ హైట్ అడ్జస్ట్మెంటు ముందరికి వెనక అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మనకు ఓపిక లేదు, బలం లేదా, లేకపోతే ఏంటో నాకు అర్థం కాల, లేజీగా తయారవుతున్నామా. దానికి కూడా పవర్ బటన్స్ కావాలి ఇప్పుడు మనకి, ఎలక్ట్రిక్ అడ్జస్టెడ్ సీట్స్ అనమాట. కింద పైకి అడ్జస్ట్ చేసుకోవడానికి, ముందుకి వెనక్కి చేయడానికి కూడా మనకు టైం లేదు, ఓపిక లేదు, ఎనర్జీ లేదు. దానికి కూడా పవర్తోనే కంట్రోల్ చేయాలి. దానికి కూడా పవర్డ్ సీట్స్ వచ్చేసాయి ఇప్పుడు. సో అది కూడా కావాలి మనకి. సో కార్ సేఫ్టీ ఉందా లేదా అవసరం లేదు, ఇది కావాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఆటో హెడ్ లైట్స్ ప్లస్ కనెక్టెడ్ టెయిల్ లైట్స్ అండ్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఇవి కూడా కావాలి మనకి. ఆటోమేటిక్గా లైట్స్ వెలిగిపోవాలి. మళ్ళీ వెనక చూసారా, ఇప్పుడు అన్ని కార్లకి వెరైటీగా అదేదో అగ్లీగా ఉంటుంది, లెఫ్ట్ నుంచి రైట్ దాకా పెద్ద లైట్ వస్తుంది అనమాట. ఎందుకు అది అనవసరంగా? ఎనర్జీ వేస్ట్ కదా, దానివల్ల మైలేజ్ తగ్గుతుంది, పెట్రోల్ ఎక్కువ కాలుతుంది. వై కాస్త ఆలోచించాలి కదా. మళ్ళీ ఎక్కువ ఫ్రెండ్లీ అంటారు, ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ తగ్గించాలంటారు. ఈ పనికి మాలిన ఫీచర్స్ అన్నీ తీస్తే కదా ఇది తగ్గేది. ఇంకా పెంచుకుంటా పోతారా? పవర్ సీట్స్ అంట, ఆటో హెడ్ లైట్స్ అంట, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంట, ఆటోనే. ఎనర్జీ వేస్ట్ అవుతుందా? ఇది కాదా? మనకు కావాల్సినప్పుడు వైపర్స్ వాడమా? మనకు కావాల్సినప్పుడు లైట్ లాంచ్ చేయమా? ఏంటండి ఇది? సీట్ హైట్ అడ్జస్ట్ చేయడానికి కూడా పవర్ కావాలా? అది కూడా ఎన్విరాన్మెంట్ పైన ఇంపాక్ట్ పడదా? పెట్రోల్ ఎక్కువ కాలదా? ఏంటో మరి. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక వండర్, ఈ స్క్రీన్సే ఇంత వద్దు, టచ్చే వద్దు అంటే మళ్ళీ దాంట్లో ఇప్పుడు మా మహానుభావులు మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియాలో ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఇస్తున్నారనమాట. మీరు షాపింగ్ చేయొచ్చంట, కమ్యూనికేట్ చేయొచ్చంట, సోషల్ యాప్స్ వచ్చేసినాయి, అమెజాన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా మ్యూజిక్ అయితే ఓకే, అగ్రీ. వీడియోస్ చూడాలి, మ్యూజిక్, షాపింగ్ చేయాలంట, వాట్సాప్ అవి ఇవి ఇన్స్టాగ్రామ్ లాంటివి కూడా వచ్చేసినాయి అనుకుంటాను ఇప్పుడు. ఎందుకు? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? దానికోసం టీవీలు, మొబైల్, ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా, సినిమా థియేటర్లు ఉన్నాయి, హోమ్ థియేటర్స్ ఉన్నాయి, ఎందుకండి ఇవి? సో నెక్స్ట్ ఏంటంటే, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇది ఏంటో మరి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనుషులు మనము ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి అంటాము ఒక పక్క, పొల్యూషన్ తగ్గించాలంటాం ఒక పక్క, మళ్ళీ ఇవన్నీ ఆటోమేటిక్ కావాలంటాం ఒక పక్క, యాంబియంట్ లైటింగ్ అంట, అదంట ఇదంట, అన్నీ పనికి మాలినవే. ఇట్ ఈస్ ఎ కార్ కదండి. ఒక కార్ని ఎలా ఉండాలి? మంచిగా డ్రైవింగ్ డైనమిక్స్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ బాగుందా, సేఫ్టీ ఉందా, సస్పెన్షన్ బాగుందా, మంచి ఇంజిన్ ఉందా కదా, ఎక్కువ రోజులు పనిచేస్తుందా, మెయింటెనెన్స్కి ఎక్కువ ఖర్చు లేకుండా ఉంటుందా, రిలయబిలిటీ ఇంపార్టెంట్ కదా, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, రిలయబుల్ ఉండాలి, మెయిన్ సేఫ్టీ ఉండాలి. చిన్న చిన్న ఫీచర్స్ ఉంటే ఓకే. ఏంటికి అన్నీ ఆటోమేటిక్కే కావాలా? మన వాళ్ళు కూడా సరిపోయారు, మన జనాలు సరిపోయినారు, మన మ్యానుఫ్యాక్చరర్స్ కూడా సరిపోయినారు. సో ఏంటో మీరన్నా సో కొద్దిగా తెలిసిన వాళ్ళైనా అట్లా మారితే, డిమాండ్ పెరిగితే వాళ్ళు కూడా తగ్గుతారు.
మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అన్నీ మాకు టచ్ వద్దు బాబోయ్, మాకు ఫిజికల్ బటన్స్ ఇవ్వండి, మాకు ఈ పనికి మాలిన ఫీచర్స్ వద్దు. పనికి వచ్చేటివి ఎన్ని ఇవ్వట్లేదు తెలుసా అండి? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు? బికాజ్ ఆఫ్ అస్, మన వల్లనే, మన డిమాండ్ ఇలా ఉంది కాబట్టి పనికి వచ్చే ఫీచర్లు ఏమీ ఇవ్వరు, పనికి మాలినవన్నీ ఇస్తారు. పనికి వచ్చేటువంటి చాలా ఉన్నాయి కదా. టీపీఎంఎస్ స్టాండర్డ్ చేయాలా? చేయరు. వెనక డీఫాగర్ స్టాండర్డ్ ఉందా? చేయరు. వెనక వైపర్ ఉందా? రేర్ వైపర్ లేదు. యూనో ఇట్లా చాలా ఉన్నాయి. సెన్సర్స్ కూడా తీసేస్తున్నారు ఇప్పుడు. అది కూడా కొనుక్కొని ఫిక్స్ చేయించుకోవాలి, మనం ఫిట్ చేయించుకోవాలి, అవి కూడా తీసేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉండవు అనమాట మెయిన్ కావాల్సినవి. కానీ అనవసరమైనవి, యూజ్ లేదు, పనికి మనం అయితే వాళ్ళు పుష్ చేస్తారు. మనకు కూడా అదే కావాలి. ఇంకొక ఫీచర్ ఈ మధ్య ఫేమస్ అవుతుంది, విచ్ ఇస్ యూజ్లెస్, ఎస్పెషలీ మనకి ఇండియాలో ప్రస్తుతానికి అడాస్ అనమాట. సో అడాస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్, నెగిటివ్సే ఉన్నాయి దాంట్లో. మన వాళ్ళు మిస్యూజ్ కూడా చేస్తున్నారు దాన్ని అడాస్ని ఎలా వాడకూడదో అలా వాడి వీడియోలు కూడా తీసి పెడుతున్నారు. అది ఏంటో మరి మన వాళ్ళ మైండ్ సెట్. అది అనవసరంగా చాలాసార్లు చాలామందికి కూడా ఇబ్బంది అయిందనమాట. సడన్గా బ్రేక్స్ వేసేయడం, ముందర ఏమీ లేకపోయినా కానీ సో వెనక నుంచి వేరే వెహికల్ వచ్చి గుద్దేయడం, సైడ్ నుంచి వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అది ఇంకా మన ఇండియాలో ఎస్పెషలీ మన వాళ్ళు డ్రైవింగ్ చేసే విధానం, రోడ్స్ వాడే విధానాన్ని బట్టి, రోడ్ కండిషన్స్ని బట్టి కూడా ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం అనమాట మనకి ఎస్పెషలీ. సో ఇప్పటికీ అడాస్ అనేది పాజిటివ్ కన్నా నెగిటివ్ ఇది, మంచి కన్నా చెడ్డ ఎక్కువ జరుగుతుంది దీనివల్ల. సో దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఫ్యూచర్లో మేబీ మన రోడ్స్ అన్నీ ఇంప్రూవ్ అయ్యి మన వాళ్ళు డ్రైవింగ్ చేసేది ప్రాపర్గా నేర్చుకున్నప్పుడు, సిగ్నల్స్ని ప్రాపర్గా ఫాలో అయినప్పుడు, డ్రైవింగ్ బిహేవియర్ మారినప్పుడు మనకు కూడా అడాస్ పనికి వస్తుంది. ఎప్పటికి కాదు.